అన్నారం గ్రామం, గుమ్మడిదల్లి మండలం, సంగారెడ్డి జిల్లా, సర్వే నెంబర్ 172. అది గవర్నమెంట్ ల్యాండ్. 173 ప్రైవేట్ ల్యాండ్. ఇక్కడ డిస్ప్యూట్ ఏం లేదు. కానీ 173 ప్రైవేట్ నెంబర్ పేరుతో ఈ 172లో 173లోనే అన్ని పర్మిషన్లు ఉంటాయి. కానీ కన్స్ట్రక్షన్ చేసింది 172లో. ఈ చేసి దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దీన్ని హోల్డ్ చేశారు. ఇలా చేసిన ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు. ఇలా చేసినవి కూడా డబుల్ డిజిట్లో కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇలాేమి ప్రభుత్వం వాటిని పడగొట్టదు అనే డిబేట్ అది సపరేట్. కానీ దీన్ని ప్రొబిటల్ లిస్టులో పెట్టకుండా ఏదైతే వాళ్ళు తీసుకున్న సర్వే నెంబర్, పట్టా భూమి సర్వే నెంబర్కి సంబంధించిన దాంట్లో కట్టకుండా ప్రభుత్వ సంబంధించిన దాంట్లో కట్టి, నాకు ప్రభుత్వం 22A పెట్టింది. 22A 173లో మేము పెట్టడంలే. 172 ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వ స్థలంలో పెట్టాం. సో దీనికి సంబంధించి ఎవరైతే ప్రభుత్వం మాట్లాడుతున్నారో మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి. ఇది మీ టైంలో ఇచ్చిన పర్మిషనే, ఇది మేము ఇచ్చిన పర్మిషన్ కాదు. సో ఇటువంటి సుమారుగా ఓన్లీ నాకు సంగారెడ్డిలోనే 9-10 ప్రాపర్టీలు ఉన్నాయి. ఇందాక గౌరవ కలెక్టర్ గారు నాకు ఇచ్చిన బ్రీఫింగ్, ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది మీకు. లైక్ మేడ్చల్ ఉన్నాయి, రంగారెడ్డి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన దాంట్లో ఏం సూచన దలుచుకున్నారు మీరు? అదే రకంగా మేడ్చల్ జిల్లా ఉంది. మేడ్చల్ జిల్లా పర్వతాపూర్లో రెవెన్యూ విలేజ్, దానికి ఆనుకొని ఉన్న హ్యామ్లెట్ ఉంది. ఒరిజినల్ రెవెన్యూ విలేజ్, దానికి హ్యామ్లెట్ ఇంకొక విలేజ్, 2 విలేజ్లు కలిసి ఉంది. విశాలంగా ఉంది. అది మోర్ దాన్ 2-3,000 ఉంటుంది. సో ఒక 2-3 వేల, సుమారుగా చెప్తున్నాను, 2-3 వేల ఎకరాలు ఆ రెవెన్యూ విలేజ్ టోటల్ విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలో ఇది మేం చేసింది కాదు, అప్పటి ప్రభుత్వం చేసిన దాంట్లోనే సర్వే నెంబర్ అంటే రెవెన్యూ విలేజ్ సంబంధించి 1 నుంచి మొదలెట్టి చివరి దాకా ఎన్ని నెంబర్లైనా ఉండొచ్చు. అలా కాకుండా సర్వే నెంబర్ మెయిన్ విలేజ్కి 1 ఇచ్చారు, యామ్లెట్ విలేజ్కి 1 ఇచ్చారు. ఒకే సర్వే నెంబర్ ఉన్న యామ్లెట్కి సపరేట్ సర్వే నెంబర్ ఇచ్చారు. దాంతో డిస్ప్యూట్ మొదలైంది. డిస్ప్యూట్ మొదలవటం వల్ల దాన్ని ఏదో ప్రభుత్వం చేస్తుంది అంటాడు. అంటే ఒక్క రెవెన్యూ విలేజ్లో ఒకటే సర్వే నెంబర్ ఉంటుంది, 1, 2, 3, 4, 5 అని. ఇక్కడ ఒక 1, ఇంకొక దగ్గర 1 ఉంది. ఈ 1 ఉండడం కారణంగా అక్కడ డిస్ప్యూట్ అనేది ఆటోమేటిక్గా రేజ్ అయింది. సో దాన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లో రిజాల్వ్ చేస్తాం. దానికి కూడా ప్రాపర్గా ఏదైతే ఇప్పుడు మనం సర్వే అనుకుంటున్నామో మళ్ళీ చెప్తాను కంటిన్యూషన్లో, దాంట్లో ఇటువంటి సమస్యలన్నీ కూడా భవిష్యత్తులో రిజాల్వ్ కాబోతున్నాయి. అదేవిధంగా ఇక భూదాన్ ల్యాండ్ ఉంది. 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా. 22A మీరు పెట్టారు, 22A మీరు పెట్టారు అని అంటే పెట్టింది చాలా తక్కువ, పెట్టింది ఏదో కూడా మీకు చెప్తా. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో చిప్పంతుర్తి, సికింద్రాపూర్, ఈ 2 రెవెన్యూ విలేజ్లు సపరేట్. ఒక దాంట్లో 122 ఎకరాలు, ఒక దాంట్లో 400 చిల్లర ఎకరాలు. ఈ 2 కూడా ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భూములు. ఈ ప్రభుత్వ భూముల్ని జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు జస్ట్ 1-2 మంత్స్ ముందు మీ మీడియాలోని ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పేపర్లు తప్ప, టీవీలు తప్ప అందరూ వీటిని మీరు ఫోకస్ చేశారు. ఒక్కసారి ఎలక్షన్కి ఒక 2 మంత్స్ బిఫోర్ మీ పేపర్ కటింగ్స్ చూడండి. ఈ 522 ఎకరాలు ఓఆర్సీల పేరుతో 8 నుంచి 12-13 ఎకరాలు ఒక్కొక్కరికి ఓఆర్సీలు ఇచ్చి, ఓఆర్సీలు ఇచ్చిన ఆ రోజో తెల్లవారో
ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ ప్రబుద్ధులు ఈ అబద్ధాలరావు గారే ప్రధాన పాత్రధారి. దాంట్లో వాటిని ఓఆర్సీల పేరుతో, ఇది ఒక ఎగ్జాంపుల్ అని నేను మీకు చెప్పేది. అదే రకంగా సేమ్ పక్క జిల్లా సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి విలేజ్, రెవెన్యూ విలేజ్. ఈ పోతిరెడ్డిపల్లి రెవెన్యూ విలేజ్ లో కూడా సైజబుల్ గా మోర్ దాన్ ఒకే విలేజ్ లో ఒక 7-8 సర్వే నెంబర్లలో 1958 అంటే 1958 యాక్ట్ ప్రకారం ఒక జీవో ఉంది. 58 ముందుకు అసైన్మెంట్ ఇచ్చుంటే దాన్ని అమ్ముకునే రైట్ ఉంది అనేది ఒక క్లాజ్ ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ల్యాండ్ 1958కి ముందే అసైన్డ్ చేశారు అని వారి ఫైల్లో రాసుకుంటారు. 58కి ముందే చేసిన అసైన్మెంట్ పట్టాలు ఉన్నాయా అంటే గవర్నమెంట్ రికార్డు డాక్యుమెంట్ లో ఎక్కడా దొరకదు. కేవలం ఆ అబద్ధాలరావు గారు ఆ కలెక్టర్కి చెప్తాడు, ఆ కలెక్టర్ రాసుకొని వాటిని క్లియర్ చేసి వాటిని అమ్ముకొని టైటిల్స్ వాళ్ళకి, వేరే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మారు. ఎస్, అది పేదోడి భూమి. అసలు అది అసైన్మెంట్ ఇచ్చిన ఆధారాలే లేకుండా మీరు 1958కి ముందు ఇచ్చిందని మీకు మీరు సర్టిఫై చేసుకొని ప్రభుత్వ స్థలాన్ని మీరు పేదోడికి అంటగడితే ఇస్తే మరి 22A పెట్టక దేంట్లో పెట్టాలి సార్? ఇటువంటి వాటిని రెగ్యులేట్ చేసుకోవటం కోసం ఎగ్జాంపుల్ ఈ కొన్ని మాత్రమే ఇప్పుడు మీకు చెప్పింది. మిగతా సందర్భం వచ్చినప్పుడు అవన్నీ మీకు ఇస్తా, నోటుతో ఇస్తా. అదే రకంగా పదే పదే మిత్రులు వాళ్ళు ఏదైతే అభియోగం మోపుతుంటారో డీటెయిల్స్ కూడా మీకు మా సిసిఎల్ఐ గారు పేపర్గా 2023 డిసెంబర్ 7వ తారీఖు నాటికి ఎంత ఏరియా ప్రొఫిటల్ లిస్ట్ లో ఉంది, డిసెంబర్ 7 2023 నాటికి ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఎంత ఉంది, అదే రకంగా ఎండోమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, అసైన్ ల్యాండ్ ఎంత ఉంది, ఇదన్నీ ప్రొఫిటల్ లిస్ట్ లో వచ్చాయి. ఇది కాక అమాం బాప్తి ఏదన్నా ఉన్నా కూడా, అది కాకుండా ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది, ప్రైవేట్ ల్యాండ్ లో ఆనరబుల్ కోర్టుల ద్వారా ఆనాటి ప్రభుత్వమే ఉంచిన ప్రొఫిటల్ లిస్ట్ ఎంత, నిన్నటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొఫిటల్ లిస్ట్ లో పెట్టింది ఏంటి, ప్రొఫిటల్ లిస్ట్ లో సేమ్ ఫార్మేట్ లో మీకు ప్రతి మీడియా మిత్రులకి ఆఫ్టర్ దిస్ మీ ప్రెస్ మీట్ తప్పకుండా మీ అందరికి కాపీ అఫీషియల్ గానే ఇస్తా. దాంట్లో లక్షల ఎకరాలు పెట్టారనో అపనిందలు ఉన్నదేంది పెట్టింది, ఎస్ ఏం పెట్టినవనేది చెప్పిన. మీరు ఏడైతే ప్రభుత్వ స్థూముని కొల్లగొట్టాలని వేలాది ఎకరాలు ప్లాన్ స్కెచ్ గీశారో అక్కడ పెట్టింది డైరెక్ట్ నేను చెప్తున్నా. కానీ పేదోళ్ళ ఏడ పెట్టాలని ఉద్దేశం లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం చూస్తుంటాం ఊర్లలో రోడ్డు మీద పోతుంటే, మోటార్ సైకిల్ మీదనో కారు మీదనో పోతుంటే మొరుగుతా ఉంటే ఎంటబడి ఉరికొస్తా ఉంటాయి. ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకటి. ఆ మొరిగే ఏవైతే ఉన్నాయో ఆ మొరిగే దానికి వాటికన్నా ఒక అర్థం ఉంది. ఈ మొరిగే దాంట్లో నిజంగా నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే ఒకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు, ఒకళ్ళు చదువుతారు, మరొకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు. అయ్యో నేనేదో మిస్ అయిపోతున్నానని చూస్తుంటారు కదా మీరు అందరూ, మోటార్ బైకుల మీదనో కారులోనో ఊళ్ళో పోయేటప్పుడు అది అంట పడుతూ ఉంటుంది మొరుక్కుంటా. ఆ మొరిగే ప్రతి దానికి సమాధానం దానికి చెప్పాల్సింది ఈ ప్రభుత్వం కానీ నేను కానీ నా అధికారులు కానీ. ప్రజలకు సమాధానం చెప్తాం మేము.
ప్రజలకి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం ప్రజలకి. పడికట్టు పదాలు 4 పట్టుకొని చెప్పిందే చెప్పని దాన్ని ఒక ఐటమ్ లాగా ఏదో చేసి పబ్లిక్ ని ప్యానిక్ చేసి పబ్లిక్ ని ఫ్రంట్ రోల్లో పెట్టుకొని మీరు ఏవైతే ఆటలు ఆడాలని చూస్తున్నారో ఆ ఆటలు ఈ ప్రభుత్వంలో నడవవు. మీ CS7 CS40కి సంబంధించింది మళ్ళీ అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉన్న అప్పుడు మీ పార్టీ మీకు సంబంధించిన పేపర్ MDకి బెంజి కారు ఒక ల్యాండ్ లార్డ్ గిఫ్టీగా ఇచ్చిన సందర్భంగా తీగలాగితే డొంకంతా ఏదైతే కదిలిందో ఆ కదిలిన డొంకకు సంబంధించిన అంశం ప్రత్యక్షంగా మీరందరూ పాత్రదారులు. మీరు కోరుకుంటే దాన్ని కూడా ఈ SCT ఏదైతే ఉందో ఆ SCTకి రిఫర్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఆ మిత్రులకి తెలియచేసుకుంటూ, మీరు పరిపాలించే నాడు మీరు అధికారంలో ఎలగబెట్టినాడు ఏవైతే ల్యాండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మొక్కము చాటేసి తెల్లబట్ట కప్పుకొని ఇంట్లో పడుకున్న మీరు ధరణిని తీసుకొచ్చి కనీసం ఆన్సర్ చేయలేక గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మీరు ఈ ప్రశ్నించడానికి ముందు ఒక్కసారి మీరు చేసిన అరాచకాన్ని గుర్తు తెచ్చుకోవాలని ఈ వేదిక ద్వారా ఆ మిత్రులకు తెలుపుతూ